మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నాళ్ళు మనకు అదింతే. నీ బొంద పడుకోరా. ఏంట్రా శేఖర్? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏంట్రా కళ్ళు పీకిపోయాయి? ఏమైందిరా? ఒంట్లో బాలేదా? పూర తగ్గాయో ఏంటి విషయం? రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజా కూడా నీకు సమయం नहीं है. వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళేమిటి అంత ఎర్రబారిని? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా? రాత్రంతా నిద్ర లేదా? బాను, శైలా బాను. ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పెళ్ళాన్ని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దిలా ఎలా? నాకెలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో, అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు ఓపిక పట్టాలి. ఎలా చెప్పు? మనకి పెళ్ళి 36 గంటలైంది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. అయ్యో, तुम्हारे लिए बानू, माजी माजी माफ कीजिए, माफ कीजिए, माफ कीजिए. चिट्टी 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 चिट्टी. थैंक यू. सॉरी सॉरी माजी. बानू, మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు? తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు. ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడు, నీ ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఒక పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు, నా వాళ్ళని ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడామా? చెప్పండి. ఆయన రాసిందానికి నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు, కానీ నువ్వు ఇలా మీరు మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను.
ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? వద్దని చెప్పు. వద్దని చెప్పు. ఐ లవ్ యూ బోలో. I love you बोला. I love you बोला. हो जा. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలే, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे? నిన్ను కూడా. ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందేమైనా ఊరుకో. दीदी I love you बोला. ఒరే బుడ్డ, ఓ సూపరా. ఇంటి ఆవిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలను పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना.